నమస్కారం మీతోని నాగేశ్వరరావు గారిని నేను మిమ్మల్ని అడుగుతాను, నెక్స్ట్ అడుగుతాను. శ్రీనివాస్ గారు, పార్టీ లైన్ దాటినటువంటి నాయకులను ఉపేక్షించేది లేదు, క్షమించేది లేదు అనేటటువంటి క్లియర్ కట్ వార్నింగ్ ప్రతి కార్యకర్తకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. మీరు ఎట్లా స్వీకరిస్తున్నారు? ముందుగా ప్రైమ్ లైన్ ప్రేక్షకులు నమస్కారం, మరియు మన డిబేట్లో పాల్గొన్న సోదరులకు కూడా నమస్కారం అండి. నిన్న మన పవన్ కళ్యాణ్ గారు చేసిన స్పీచ్లో మన పార్టీని బలోపేతం చేయడానికి ముందుగా ఇచ్చిన స్పీచ్లా ఉందండి. ఎందుకంటే ఆల్రెడీ సార్ అన్నట్టు కోవట్లు అనేది ఓకే, కోవట్లు అనేది సహజంగా ప్రతి పార్టీలు ఉంటారు. 100% మన కోవట్లని నిరోధించడం జరగదు. అయినా సరే వాళ్ళకి సమావేశంలో బహిరంగంగా వాళ్ళకి ఛాలెంజ్ని విసరడం కానీ వాళ్ళని తీసేయడానికి వాళ్ళకి ఒక ఇది ఇవ్వటం జరిగింది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మా దగ్గర కోవట్లు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నా సరే మా పార్టీ విషయంలో కోవట్ల యొక్క ఆటలు సాగవనే దానికి కూడా ఒక నిదర్శనం ఉందండి. మా పార్టీలో ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా, ఎక్కడ ఏ చిన్న మీటింగ్ జరిగినా, పవన్ కళ్యాణ్ గారు ఎవరితో కూర్చున్నా ప్రజలకు ఎలాంటి సేవ చేయాలి, ఎలాంటి మెరుగైన పాలన ఇవ్వాలి, ఎలా అభివృద్ధి చేయాలనే మాట్లాడతారు తప్ప ప్రతిపక్షాన్ని ఎలా వాళ్ళని అడ్డుకట్ట వేయాలి, వాళ్ళని ఎలా హింసించాలి, వాళ్ళని ఎలా తిట్టాలి అనే దాని గురించి మాట్లాడరు. ఎందుకంటే మా దగ్గర అసలు అలాంటి నెగిటివ్ థింకింగ్ ఉంటుందండి, ఓన్లీ పాజిటివ్ థింకింగ్ ఉంది. అలాంటప్పుడు ఈ కోవట్లు చేయగలిగింది ఏముండదు. వాళ్ళు ఉండి మా దగ్గర ఉండి వాళ్ళు టైం వేస్ట్ చేసుకోవడం తప్ప కోవట్లు మా దగ్గర ఉండి వాళ్ళకి ఎలాంటి ఉపయోగం జరగదు, ఎలాంటి లాభం ఉండదండి. అందువల్ల కోవట్లు ఎలాంటి ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళిపోవడమే బెటరు. అందుకే వాళ్ళు చెప్పారు, లైను దాటిన వాళ్ళు బయటికి వెళ్ళండి అని క్లియర్గా చెప్పడం జరిగింది. కోవట్లు ఎవరు ఉంటే మీరు వెళ్ళిపోయిన ఒక సంకేతాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రేపు ఆగస్టు 14 లోపు ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గ అధిపతిని వేయటానికి కానీ, పార్లమెంటు వాళ్ళని అధ్యక్షులు నియమించడం కానీ 14 లోపు జరుగుతుందని నిన్న క్లియర్గా చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతానికి 25 పార్లమెంట్ వర్గాల్లో ఒక కమిటీని వేసి, కమిటీలో 7గురిని వేసి వాళ్ళ ద్వారా ప్రతి పార్లమెంట్లో వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కార్యకర్తలను కానీ మహిళా నాయకులు కానీ కలిసి వాళ్ళ నుంచి మనకి పార్టీకి పనిచేసిన వాళ్ళు, పార్టీకి 2014 నుంచి ఇప్పటి వరకు ఉన్నవాళ్ళు, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని గుర్తించి వాళ్ళ న్యూయార్క్ ఇన్ఛార్జీలు వేయడానికి ప్రయత్నం జరగటం స్టార్ట్ అవుతుందండి. ఇంకా 2-3 రోజుల్లో మీరు 25 పార్లమెంట్స్కి మనకి కమిటీలు వేయటం జరుగుతుంది. కంప్లీట్గా కమిటీ వాళ్ళు ప్రతి న్యూయార్క్కి వెళ్ళి అక్కడ యొక్క సమావేశం ఏర్పాటు చేసి అక్కడ ఉన్న కార్యకర్తలతో వాళ్ళందరితో కలిసి అక్కడ మనకి నియోజకవర్గ ఇన్ఛార్జీలని నియమించడానికి తగిన వాళ్ళ దగ్గర నుంచి సమాచారం రాబట్టి ఈ రిపోర్ట్ని మన అధినేత పవన్ కళ్యాణ్ గారు జరుగుతుందండి. ఇంకొకటి కోవాట్లు అని కాకుండా మనసారి ప్రతి మీటింగ్లో చెప్పేది, జనసేన పార్టీ అనేది సమాజంలో వ్యక్తులలో మార్పు కోసం పెట్టిందే కానీ అధికారం కోసం కాదని నొక్కి మరీ చెప్పారు. అందుకని మీ కార్యకర్తలు, మన జన సైనికులు పదవులు రాలేదని, పక్కవాడికి పదవి వచ్చిందని అసూయ పడకుండా, పక్కవాడికి పదవి వచ్చినా సరే మన మిత్రుడికి వచ్చిందని వాడిని శుభాకాంక్షలు తెలియజేసి పాజిటివ్ థింకింగ్ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మీలో ఉన్న పాజిటివే మన జనసేన పార్టీ ముందుకెళ్ళటానికి కానీ ఇంకా రాబోయే కాలంలో పురోగతి చేయడానికి ఉపయోగపడుతుందని క్లియర్గా చెప్పడం జరిగింది. శ్రీనివాస్ గారు, విజయభాస్కర్ గారు, నమస్కారం. మిత్ర బంధానికి కట్టుబడి ఉండవలసినటువంటి